హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు ఒక జాబ్ వేకెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాషమ్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు యూజువల్లీ ఐటీ జాబ్స్ కోసం లేకపోతే ఐటీ కెరియర్ కోసం చూస్తున్న వాళ్ళే ఉంటారు. కానీ ఈ వీడియోలో నేను మీకు ఒక డేటా ఎంట్రీ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జాబ్ మీకు యూస్ కాకపోతే కూడా మీ ఫ్రెండ్స్ అయినా మీ బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉంటారు కదా, చాలా కెరియర్లో గ్యాప్ వచ్చేసింది, లేకపోతే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాలేదు, కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు, అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్ కోసం అప్లై చేయొచ్చు. ఈ జాబ్లో కంపెనీ ఐటీ కంపెనీ మాదాపూర్లో లొకేటెడ్ ఉంది. వాళ్ళు 15,000 శాలరీ కూడా ఇస్తారు అని చెప్పారు, డిపెండింగ్ ఆన్ ద క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఈ జాబ్లో జాయిన్ అయ్యాక ఆ కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ దేని మీద అంటే ఈమెయిల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీద వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే మీకు మొత్తం వర్క్ టాస్క్ చేపిస్తారు. ఇంకా ఈ కంపెనీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు యాజ్ ఎ డేటా ఎంట్రీ ఆపరేటర్ లేకపోతే డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ లాగా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద వాళ్ళు మీకు వేరే డొమైన్స్ అంటే ఐటీ కంపెనీలో డిఫరెంట్ వర్క్ డొమైన్స్ ఉంటాయి కదా, ఆ వేరే డొమైన్స్లో కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ కంపెనీ హెచ్ఆర్తోనే నేను ఆల్రెడీ మాట్లాడాను. కంపెనీలో బాండ్ లేకపోతే 1 year అగ్రిమెంట్ రాయడం అట్లాంటి ఏం రిక్వైర్మెంట్ లేదు. మీ ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం అట్లాంటి రిక్వైర్మెంట్ కూడా ఏం లేదు. సపోజ్ మీకు కెరియర్లో గ్యాప్ ఉంది లేకపోతే మీరు అండర్ గ్రాడ్యుయేట్ ఉంటే డెఫినెట్లీ ఈ కంపెనీ కోసం మీరు ఈ జాబ్లో జాయిన్ కావచ్చు, అప్లై చేయొచ్చు. అప్లై ఎలా చేస్తారు నా స్క్రీన్ షేర్ చేస్తూ మీకు చూపిస్తాను. కానీ ఈ జాబ్ ఇంకొకరు ఎవరికి సూటబుల్ అంటే చాలా ఇయర్స్ నుంచి ఖాళీగా ఉన్నారు లేకపోతే కెరియర్లో గ్యాప్ వచ్చేసింది, ఇప్పుడు అర్జెంట్గా అర్నింగ్ స్టార్ట్ చేయాలి, నేను ఏదైనా జాబ్ జాయిన్ అవుతాను, ఎట్లాంటి వర్క్ అయినా చేస్తాను అంటే వాళ్ళకి ఈ జాబ్ చాలా సూటబుల్. నా సైకాలజీ ఎలా ఉంటుంది అంటే నేనేం ఆలోచిస్తాను అంటే ఖాళీగా కూర్చునేట్ కన్నా ఏదో ఒకటి జాబ్ చేస్తూ ఉంటే బెటర్ అని చెప్తాను. సో అట్లాంటి క్యాండిడేట్స్ కోసం ఈ జాబ్ చాలా సూటబుల్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ అందరికీ తెలుసు, నేను ఒక కొత్త జాబ్ పోర్టల్ స్టార్ట్ చేశాను career9jobs.com పేరులో. లాస్ట్ వీడియోలో కొందరు ఈ వెబ్సైట్లో ఇది బాగాలేదు, అది బాగాలేదు, చెత్త వెబ్సైట్, ఇది వెబ్సైట్, అది వెబ్సైట్ అని కొంచెం బ్యాడ్గా అట్లా చెప్తున్నారు. నౌ ప్లీజ్ అండర్స్టాండ్, ఈ career9jobs.com ఇది చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉంది, అంటే చాలా ఫస్ట్ స్టెప్స్లో ఉంది అని చెప్తాను. దీనిలో చాలా బగ్స్ ఉన్నా కూడా, చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా నేనంటే డెఫినెట్లీ దానికి రెక్టిఫై చేసేట్లాగా దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒక మంచి ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేశాను, అంటే కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది వాళ్ళకి క్లియర్గా కనిపించాలి, అంటే జనాలకి కనిపించాలి, క్యాండిడేట్స్కి కనిపించాలి, వాళ్ళు జాబ్కు అప్లై చేసేట్లాగా ఉండాలి. ఆ ఇంటెన్షన్తో ఈ జాబ్ పోర్టల్ని చేశాము. స్టార్టింగ్లో కొంచెం డిఫికల్టీ ఉండొచ్చు, కానీ విత్ టైం మేము డెఫినెట్లీ అది ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ జాబ్ పోర్టల్లో హైదరాబాద్ ఇంకా బెంగళూరు జాబ్స్, కొన్ని బెంగళూరు స్టార్టప్ కంపెనీస్తో కూడా మేము మాట్లాడుతున్నాము. అండ్ బెంగళూరు కంపెనీ జాబ్స్ కూడా ఈ వెబ్సైట్లో మేము డెఫినెట్లీ పెడతాను. నెక్స్ట్ వీక్ ఇంకా బెంగళూరు కంపెనీ స్టార్టప్ కంపెనీ జాబ్స్ కూడా దీనిలో వచ్చేస్తాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ వెబ్సైట్లో అంటే కొందరు అంటే నా లాస్ట్ వీడియో చూసి కమెంట్స్లో మేడం ఈటీఎల్లో 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళది జాబ్ కూడా పెట్టండి, సేల్స్ ఫోర్స్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళది కూడా జాబ్స్ పెట్టండి, లేకపోతే SAP మీద 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ జాబ్స్ కూడా పెట్టండి అని చాలా రిక్వెస్ట్ చేశారు. ఐ అండర్స్టాండ్ యువర్ రిక్వెస్ట్. కానీ career9jobs.com వెబ్సైట్ని మెయిన్లీ కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేయకుండా, అంటే అట్లాంటి సిచ్యువేషన్ రావద్దు, వాళ్ళకి ఫ్రెషర్ లాగా కూడా జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఆ ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్ పెట్టడానికి చూపించడానికి ఈ జాబ్ పోర్టల్ని క్రియేట్ చేశాం కదా. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ యూస్ చేస్తున్న వాళ్ళకి ఈ జాబ్ పోర్టల్ వర్కౌట్ కాదు, ఎందుకంటే అన్ని ఫ్రెషర్ జాబ్సే ఉంటాయి. కాబట్టి మీ అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాను. సో ఇప్పుడు అంటే నా స్క్రీన్ షేర్ చేస్తూ మీకు చూపిస్తాను ఈ డేటా ఎంట్రీ జాబ్. ఈవెన్ కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా, అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా, ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th పాస్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్ కోసం హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఇది ఒక ఐటీ కంపెనీ మాదాపూర్లో లొకేటెడ్ ఉంది. అండ్ ఈ కంపెనీలో డిఫరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే డేటా ఎంట్రీ జాబ్ లేకపోతే డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ కోసం చూస్తున్నారు. మీకు అంటే నేను చాలా నేర్చుకోవాలి, నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి నేను నేర్చుకుంటూ నేను అర్నింగ్ చేయాలి, ఆ ఇంటెన్షన్లో ఉన్నారు అంటే ఈ జాబ్ కోసం డెఫినెట్లీ అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్.
మీరు ఈ జాబ్కి అప్లై చేసి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తారా, నేను ఇంటి నుంచి చేస్తాను ఇలా అడిగితే అది వర్కౌట్ కాదు, అప్లైయే చేయకండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ చూస్తున్న వాళ్ళే ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తూ మీకు చూపిస్తాను హౌ టు అప్లై ఫర్ దిస్ జాబ్. ఆల్ ది బెస్ట్. ఓకే, సో మీరు ఇప్పుడు నా స్క్రీన్ చూస్తున్నారు. career9jobs.com ఈ వెబ్సైట్లో వస్తే, అండ్ ఇది మన వెబ్సైటే. ఇప్పుడు చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాము. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే సారీ, మేము డెఫినెట్లీ చాలా డెవలప్ అవ్వాలి, ఇంకా మెల్లమెల్లగా డెవలప్ చేస్తూ బగ్స్ అన్ని సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి, మంచి మంచి జాబ్స్ తీసుకురావాలని మేము 100% ట్రై చేస్తూనే ఉన్నాము. సో career9jobs.com వెబ్సైట్లో వచ్చాక మీరు డెఫినెట్లీ లాగిన్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేశాక కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ ఆ జాబ్ వేకెన్సీ కనిపిస్తుందా? డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్, ఈమెయిల్ మార్కెటింగ్ ట్రైనీ. దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆ కంపెనీది డీటెయిల్స్, అంటే ఈ జాబ్ వేకెన్సీ గురించి మీకు తెలుస్తుంది. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీరు చూడొచ్చు, ఇది హైదరాబాద్లో లొకేషన్ ఉంది. 10,000 to 15,000లో వాళ్ళు శాలరీ ఇస్తారు అని చెప్తున్నారు. ఇది ఒక మంచి శాలరీ ఫర్ ఏ ఇంటర్న్ అయినా లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్. ఐటీ కంపెనీలో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా వాళ్ళకి అర్నింగ్ స్టార్ట్ అవ్వాలంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తాను. ఇక్కడ చూస్తే మీరు వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ కూడా చూడొచ్చు, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఒక వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఈ జాబ్ కోసం మీరు ట్రై చేయకండి, మీకు వర్కౌట్ కాదు. ఓకే, సో ఈ జాబ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చాక మీ పర్ఫార్మెన్స్ బాగుంది, ఎవ్రీథింగ్ వాళ్ళకి నచ్చుతుంది అంటే మీకు ఓన్లీ డేటా ఎంట్రీ కాకుండా వాళ్ళ కంపెనీలో వేరే వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, దానికి కూడా షిఫ్ట్ చేసే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీరు డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ లాగా ఎంటర్ అవుతారు, కానీ మంచిగా హార్డ్ వర్క్ చేశారు, మంచిగా వర్క్ చేశారు అంటే వేరే డొమైన్స్లో కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒక ఐటీ కంపెనీ, మాదాపూర్లో లొకేటెడ్ ఉంది. ఈ కంపెనీలో చూడండి, వాళ్ళు 12th పాస్ క్యాండిడేట్స్ని కూడా తీసుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి క్యాండిడేట్స్ దొరకలేరు, 10 మెంబర్స్ కావాలి కదా, వాళ్ళకి క్యాండిడేట్స్ దొరకలేరు కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్స్ని కూడా వాళ్ళు జాబ్లో తీసుకుంటున్నారు. ఓకే, సో ఇది వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నా ఈ జాబ్ కోసం మీరు అప్లై చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ అప్లై నౌ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అప్లై నౌ బటన్ అయినా కనిపిస్తుంది, లేకపోతే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ కూడా అప్లై నౌ బటన్ కనిపిస్తుంది. ఈ అప్లై నౌ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏమైనా మెసేజ్ రాయండి. ఐ వాంట్ టు అప్లై ఫర్ దిస్ జాబ్, ఐఎమ్ డూయింగ్ మై గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్, ఐఎమ్ డూయింగ్ మై BA అండ్ ఐ వాంట్ దిస్ జాబ్ అని చెప్పి మీ రెజ్యూమే అప్లోడ్ చేసి అప్లై జాబ్స్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ వాళ్ళకి వెళ్ళిపోయేట్లాగానే ఉంటుంది. తర్వాత వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు, కాల్ బ్యాక్ అయినా లేకపోతే మీ రెజ్యూమ్లో ఉన్న ఈమెయిల్ ఐడికి వాళ్ళు ఫాలో అప్ అయినా చేస్తారు. సో ఇలా మీరు ఒక జాబ్ వేకెన్సీస్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. నా ఇంపార్టెంట్ థింగ్ ఇది అంటే అఫ్కోర్స్ చాలామంది డేటా ఎంట్రీ జాబ్ ఏంటిరా అని అనుకుంటారు, కానీ ప్లీజ్ అండర్స్టాండ్, ఖాళీగా ఉండేటి కన్నా మీరు ఏదో ఒకటి వర్క్ చేస్తూ ఉంటే ఒక స్కిల్ అయినా నేర్చుకుంటారు కదా. ప్లస్ ఈ కంపెనీలో వాళ్ళు ఈమెయిల్ మార్కెటింగ్ ఆ మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్లో ఎలా వర్క్ చేస్తారు, ఆ డొమైన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అని చెప్తున్నారు. సో డెఫినెట్లీ మీరు ఒక స్కిల్ నేర్చుకునేట్లాగా కూడా ఉంటుంది. ఒక మంచి ఆపర్చునిటీ. ఐటీ కంపెనీలో ఎంటర్ అవ్వాలి అంటే మన కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీరు డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ ఆ డెసిగ్నేషన్ చూడకండి, కానీ దానిలో జాయిన్ అయిన తర్వాత నాకు నేర్చుకోవడానికి ఉంటుంది, అది ఆలోచించి మీరు ఈ కంపెనీ కోసం డెఫినెట్లీ అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను ఇంకొకసారి చెప్తాను, career9 జాబ్స్ వచ్చేసి నా ఓన్ జాబ్ పోర్టల్, మేము క్రియేట్ చేసిన జాబ్ పోర్టల్. ఇది ఇప్పుడు చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది. సో చాలామంది ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్తున్నారు. అఫ్కోర్స్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ ఇష్యూస్ మేము సాల్వ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ జాబ్ పోర్టల్కి నేను ఒక ఇంటెన్షన్తోని స్టార్ట్ చేశాను, అంటే కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్కి కూడా అప్లై చేసేట్లాగా ఉండాలి, జాబ్స్ ఆ కంపెనీ కూడా తీసుకునేట్లాగా ఉండాలి, అట్లాంటి కంపెనీ జాబ్స్ ఇక్కడ పెడతాను. చాలామంది వచ్చి మేడం ETL 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జాబ్స్ పెట్టండి, SAPలో 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జాబ్స్ పెట్టండి, సేల్స్ ఫోర్స్లో 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళది జాబ్స్ పెట్టండి అని కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఐ అండర్స్టాండ్ మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది, కానీ ఈ జాబ్ పోర్టల్లో ఫేక్ ఎక్స్పీరియన్స్ అట్లాంటి ఏం జరగద్దు లాగా నేను ఎక్స్పెక్ట్ చేస్తూ
ఈ Career 9 జాబ్ పోర్టల్ని క్రియేట్ చేశాను. మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఇక్కడ దీనిలో ఎన్ని జాబ్స్ పెడతామో అన్ని ఫ్రెషర్ జాబ్సే పెడతామని ఆ ఇంటెన్షన్తో ఇది స్టార్ట్ చేశాము. సో ఐ హోప్ మీరందరూ ఇది అంటే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సపోజ్ మీకు ఈ కంటెంట్ అంటే ఈ జాబ్ మీకు సూటబుల్ కాకపోతే కూడా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా అండర్ గ్రాడ్యుయేట్, లేకపోతే గ్రాడ్యుయేషన్లో ఫెయిల్ అయిపోయారు, ఇంకా వాళ్ళు బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళకైనా ఒక అర్నింగ్ ఉంటుంది కదా, మంత్లీ ఒక 10,000 15,000 వస్తే కూడా వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ ఓన్ ఖర్చులు కూడా గడిచిపోతుంది లాగా ఉంటుంది. వాళ్ళకైనా ఈ వీడియో షేర్ చేయండి, కంపల్సరీ ఆ జాబ్ కోసం అప్లై చేయండి అని మీరు వాళ్ళకి ఫోర్స్ చేయండి. మీరు ఫోర్స్ చేస్తేనే వాళ్ళు ముందుకు వెళ్తారు, ఈ జాబ్ కోసం అప్లై చేస్తారు. సో ఇలా చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.